Hey. What's your name? Komali. Where are you from? India, sir. ఇలా కనపడిందల్లా షూట్ చేయడం నీకు అలవాటా? నేను ఎప్పుడన్నా ఎవరన్నా కిడ్నాప్ చేస్తారనుకున్నా? ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. Who are you? ఎవడ్రా నువ్వు? ఎవర్రా మీరు? ఏం కావాలి మీకు? ఎవరు వీళ్ళంతా? అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తున్నారు? నాకు తెలీదు. నిజంగా నేను కిడ్నాప్ చేస్తున్నారా లేదా బై మిస్టేక్ ఏమైనా జరుగుతుందా? నాకేం తెలుసు? నువ్వు అలా అరుస్తున్నావేంటి? నేను అరుస్తానంటావేంటి? నీకేమైనా జరుగుతుంటే? ఒకవేళ నేను కానీ ఇక్కడ రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? టక్కరి దొంగ చక్కని చుక్క, అదేం పేరే? అదే, నేను ఒక డైరీ చదువుతున్నాను కదా, దానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. సర్లే, ఎంతవరకు వచ్చింది కదా? నాకు ఆ పిల్ల కనిపించడం లేదు, కానీ ఆ కుర్రాడు మాత్రం రోజు కనిపిస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మ్యాటర్ ఏంటంటే నేను ఈ డైరీ చదువుతున్నట్టు వాడికి తెలీదు. ఇలా చంపకపోతే మొత్తం ఒకేసారి చదివి చెప్పొచ్చు కదా. ఎక్కడమ్మా, ప్రతి 3 పేజీలకి 3 వచ్చి ఆగిపోతున్నాను. ఛీ, నోరు ముయ్. హోలా, ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఓ, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరు రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్, నేర్పించొచ్చు కదా. నో. నువ్వెవరినో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే? Huh? అమ్మాయిలకి ఏం తెలుసు? గుడ్డు. అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలో మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే
వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. హ, అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం చెప్పడం ఏంటి? నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకే పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా, బుత్తక్కువ అడిగాను. దొరికిపోయానేమో అనుకున్నా. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంఫర్టబుల్గా కూర్చో. ఇది పట్టుకో. హోల్ ద గిటార్. ఈ గిటార్ కనిపెట్టింది ఆ అమ్మాయిల కోసం. ఈ కిందున్న కర్వ్ మీ థైస్ కోసం, ఈ పైన కర్వ్ మీ చెస్ట్ లైన్ కోసం. వై డు ఐ కీప్ ద ఫింగర్స్? ముందు గిటార్ని ఇలా దగ్గర తెచ్చుకో. ఫింగర్స్ని స్ట్రింగ్స్ మీద పెట్టు. ఈ పిక్ పడే. జస్ట్ లూజన్ అప్ యువర్ ఫింగర్స్. ఈ ఫింగర్స్తో ఇలా టచ్ చేయి. జస్ట్ ఫీల్ ఇట్. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడు ఏం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. హ? అసలు ఏ యాంగిల్లో చూసినా దానికంటే నేను బాగుంటాను. నేను అడిగితే గిటార్ నేర్పలేదు, దానికెందుకు నేర్పాడు? కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాన్రా. హలో ఎంగళ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. సార్థం బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టేవండి, ఆ వెధవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేల్ ఏం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనం ఎందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. రా. వద్దు సంజు.
రమ్మంటుంటే సంజు వద్దు సంజు. ఏం కాదు. నొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది వస్తుంది. సంజు నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ కోమ్లీ, నేను సంజు ఫాదర్ని. ఈవిడే మీ ఆంటీ సుమతి. హాయ్ మా. నమస్తే. పింగ్లీ గారు, దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి, మా ఫ్యామిలీ ఫిడేల్ బదులు కొట్టిన మహానుభావుడు ఇతగాడే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రేయ్, నేను పింగ్లీ గారు అన్ని మాట్లాడుకున్నాం. మీ ప్రేమకి మేము అడ్డురాం. వీ హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి, చెప్పవే. అదేం లేదండి, మా అమ్మాయి ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల, మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించకండి. అయ్యో మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజు తినవండి. ఏదో సండే సండే రేయ్, సండే ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా? బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే ఓ లేదు. కమాన్ కమాన్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి, పీటల మీద అడిగితే. పైగా మీరు రాయలసీమ రెడ్డిస్ అంటున్నారు, కొంపలో కడప బాంబులు అవి తెచ్చి పెట్టకండి. పొరపాటున పిల్ల కాలేస్తే డామ్మని పేరు వస్తుంది. ఉన్నది ఒక్కగాని ఒక పిల్ల, అది పేలిపోతే ఎలా? ఏమండి, ఈ సినిమా వెదవుల వల్ల మా రెడ్డీస్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందే కానీ మేము చాలా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్డ్. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఈయన డాక్టర్, మా అబ్బాయి బీటెక్ అండి. ఏదేమైనప్పటికీ ఇంటర్ కాస్ట్ కాంబినేషన్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్. మిస్టర్ 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 పింగళి గారు, ముందు మీరు ఆ చిక్కడపల్లి వదిలి జూబ్లీ హిల్స్ వచ్చి చూడండి. వరల్డ్ హస్ ప్రోగ్రెస్, టైమ్ హస్ చేంజ్డ్. మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు. అలాగే కమ్మోరు అమ్మాయి కాపుల కుర్రాడిని చేసుకుంది. ఆ గుంటూరు జిల్లా కమ్మోరు అబ్బాయి ఏకంగా మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టేసి సుఖంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వాట్ ఇస్ రాంగ్? గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూసినా కలగా పులగం బిస్మిల్లాబాదే. ఇవేమీ పట్టించుకోకండి. మనకెందుకు క్యాస్ట్ ఫీలింగ్స్? పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే వేరేం కావాలి? సరే బాబు గారు, ఫైనల్ గా ఒక మాట. 40 ఏళ్ళ నుంచి ఫిడేలు వాయించుకుంటున్నాను, ముసలి ముండా కొడుకుని. రెడ్డిస్ అంటున్నారు కనుక గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పద్మశ్రీ నా మొహాన్ని కొట్టారనుకోండి, హాయిగా హరి అంటాను. ఏమండి, పద్మశ్రీలు అలా ఇవ్వరండి. బావగారు బావగారు, ఐ విల్ ట్రై మై బెస్ట్, థింక్ ఇట్ ఇస్ డన్. రెడ్డి గారు అంటే ఇది, ఆ షేక్ హ్యాండ్ ఇలా బారే.